తోట అప్పుడు డ్యామేజ్ అయితే ఇంత సైజు రాదు. ఇంత బలంగా చెట్టు బలంగా వచ్చినప్పుడే ఈ సైజు వస్తుంది అన్నట్టు. చెట్టు దృఢంగా మంచి మొదటి మంచిగా డెవలప్ ఉన్నప్పుడు సైజు చూడండి ఎత్తున్నది కూడా మస్తు. సైజు మాత్రం విపరీతంగా ఉందండి. సైజు బాగా చూడండి, సైజు బాగున్నది. సైజ్ అనేది ఈ విధంగా రావడం జరిగింది, బాగుంది. ఈ విధంగా ఉన్నటువంటి సైజ్ అనేది మనం పట్టి పెట్టి మార్కెట్లోకి వెళ్తే జెండా పాడబోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. రైతు సోదరులకు నమస్కారాలు అండి. వెల్కమ్ టు ఈ రైతు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫీల్డ్ లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగలపల్లి మండలంలోని రంగపురం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వేరేటి కనుక చూస్తే మనకు 100 వేరేటి అండి. మరి ఈరోజు తారీఖు వచ్చేసి ఫిబ్రవరి 20 తారీఖు. మార్కెట్లో రేట్ కనుక చూసినట్లయితే 100కు ఈరోజు మరి 37,000 రూపాయలు అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా రేట్లు ఉండడం వల్ల రైతుకు ఈ సంవత్సరం కొద్దిగా న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది లావు రకానికి. ఇది కనుక చూస్తే మనకు ఇక్కడ మీరు కుప్ప చూడొచ్చు, అదేవిధంగా మన ఇంకా ఆర్ఎస్ని కూడా చూడవచ్చు అండి. మొత్తం ఇది ఒక 3 ఎకరాల్లో ఈ రైతు ఈ పంట సాగు చేస్తున్నాడు. మృదా క్రాప్స్ వారి మృదా హాట్ అండి, ఇది 100 వేరేటి. మరి సీడ్ అనేది రైతుకు ఏ విధంగా అనుకూలంగా ఉందనేది అన్నగారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారి పేరు వచ్చేసి సంపత్రావు అండి. దీని గురించి పూర్తి వివరాలు అన్నగారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అన్నగారు నమస్తే. ఈ సీడ్ అనేది మీరు ఎన్ని ఎకరాలు పెట్టారండి? 3 ఎకరాలు పెట్టాం. 3 ఎకరాలు ఒకటే వెరైటీ పెట్టారా? ఒకటే పెట్టాం. జర్మినేషన్ పరంగా కావచ్చు, మొలక శాతం అనేది ఏ విధంగా ఉంది? ఈ సంవత్సరం కొత్త పెట్టాం, బాగుంది. సైజు కూడా మస్తు వచ్చింది, చూసే బాగా కనిపిస్తుంది. పంట కూడా బాగా, చేను కూడా మస్తు ఉన్నది, బాగానే ఉంది. మాకైతే మంచిగా అనిపించింది. 3 ఎకరాలు ఇది ఒకటి మొత్తం ఒకటే బాగుంది. ఇప్పుడు 3 ఎకరాలు కానీ ఇంకేరేది ఏమైనా ఉందా? మొత్తం ఏరియా ఇప్పుడు ఉన్నది, మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ దీనికన్నా ట్రిపుల్ ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ అండి. మన ఇంకా కనిపిస్తున్నటువంటి ఒక కళ్ళం పరిస్థితి అంతా, మరియు చుట్టుపక్కల కుప్పలు కూడా మొత్తం 3 ఎకరాల్లో ఈ రైతుకు ఒకటే ఫస్ట్ కోత. ఇది ఫస్ట్ కటింగ్. ఎక్కడైనా మచ్చ ఇప్పుడు ఫస్ట్ కటింగ్ లో మీకు ఎక్కడైనా ఈ సమస్య లాంటిది చూస్తే మాత్రం ఒకసారి దగ్గర రాని అన్న. ఈ కుప్పలకి ఎక్కడ పచ్చికాయ సైజు కూడా మస్తు, సైజు మాత్రం విపరీతంగా ఉందండి. సైజు బాగా చూడండి, సైజు బాగున్నది. సైజ్ అనేది ఈ విధంగా రావడం జరిగింది, బాగుంది అన్న. మరి మనకు ఈ సంవత్సరం కొద్దిగా నల్లి సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతుంది కదా. చాలా వరకు ఈ సంవత్సరం రైతులు ఎక్కువ పెట్టుబడి నల్లి మీద పెట్టారండి. ఈ మీరు వేసుకున్నటువంటి 100 వేరైటీ ఏదైతే ఉన్నటువంటి మృదా హాట్ అనేది మీకు నల్లికి ఏ విధంగా అనుకూలంగా ఉంది? ఇది నల్లి బాగా తట్టుకుంటుంది. ఇప్పుడు కూడా తోట ఎట్లా అంటే ఏరినా కూడా పచ్చగా బాగుంది, పూత ఉంది, మంచిగా ఉంది, బాగున్నది. ఈ 100 అంటే చాలా వరకు నల్లి మాత్రం మంచిగా తట్టుకుంటాను. చూసినా కూడా అంత మస్తు ఉన్నది. వీలైతే మనం చూపిద్దామండి వీడియోలో, బాగుంది. మరి ఇప్పుడు 100 అనేసరికి చాలా వరకు మనకు వర్షానికి తట్టుకోవండి. చాలా వరకు ఆకు జాడించడం లాంటిది, లేకపోతే కాయ మసలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వర్షాలు అప్పుడు. మరి ముంతా తుఫాన్ అప్పుడు మీకు ఈ సీడ్ అనేది ఏ విధంగా ఉంది? బాగానే ఉంది. ముంతా తుఫాన్ వల్ల చాలా వరకు అందరూ కూడా చాలా ఇబ్బందులు. ఇప్పుడు మీకు సైజు తోట అప్పుడు డ్యామేజ్ అయితే ఇంత సైజు రాదు. ఇంత బలంగా చెట్టు బలంగా వచ్చినప్పుడే ఈ సైజు వస్తుంది అన్నట్టు. చెట్టు దృఢంగా మంచి మొదటి మంచిగా డెవలప్ ఉన్నప్పుడు సైజు చూడండి ఎత్తున్నది, ఘోరంగా సైజు లేదు అంత వస్తున్నది. ఏ కాయ చూసినా కూడా సైజు ఒక విధంగా ఉంది. మనకి 100లో ఏంటంటే పట్టి పెడితే రేటు జెండా పడబోయే అవకాశం అయితే ఉంటుంది. మరి పట్టి పెట్టాలంటే ఈ విధంగా ఒకే విధంగా సైజు ఉంటే రైతుకు మార్కెట్లోకి వెళ్తే జెండా పడబోయే అవకాశాలు కూడా ఉంటాయండి కొన్ని సందర్భాల్లో. కాబట్టి మనతో పాటు రైతు అయితే నాకు ఇది సీడ్ అనుకూలంగా ఉంది, ఈ సంవత్సరం కొత్తగా వేసాను 3 ఎకరాలు, అయినప్పటికీ కూడా నాకు నల్లికి తట్టుకుంది కాబట్టి నాకు ఈ విధంగా దిగుబడి వచ్చని చెప్పి మనతో పాటు ఉన్నటువంటి రైతు చెప్తా ఉన్నాడు. మరి దీని ప్రత్యేకతలు ఇంకేమైనా మీరు గమనించారా? మనకు నల్లితో పాటు కూడా మరి మీరు ఎక్కువ మల్చింగ్ సిస్టమ్ పెట్టినట్టు కదా. అంతా మల్చింగ్ సిస్టమ్ అంటే మనకు ఎక్కువగా రైతులకు విల్టు సమస్య వస్తూ ఉంటుందండి. మీకు ఈ విల్టు సమస్యలు బాగుంది. చాలా వరకు మల్చింగ్ సిస్టమ్ లో అయితే విల్టు సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం డైరెక్ట్ ఫర్టిలైజర్ మనం మొక్క వేరుకి ఇస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ ఇచ్చినా కూడా కొన్ని వల్లిపోయినట్టు వడపోయినట్టుగా ఇలా కనబడిస్తూ ఉంటాయి. మీకు మొక్కలు ప్రాబ్లం లేదు, బాగుంది. ఇక్కడ కూడా మీకు విద్యుత్ సమస్య లేదు. అవి గజ్జి ముడత జమిని వయసు లాంటివి కనిపించాయా మీకు? ఏం లేదు, తోట బాగుంది, కానీ అన్ని నదికి అయితే బాగా తట్టుకున్నది. ఓకే. ఇప్పుడు మరి మీరు ఏరింది దాదాపు 3 ఎకరాలు అండి ఫస్ట్ కటింగ్. ఇప్పుడు సెకండ్ కటింగ్ కూడా మీకు ఆల్రెడీ ఇప్పుడు ఉందా? మళ్ళీ తెంపేది ఉందా? ఉన్నది, రెడీలో ఉన్నాయి. తెంపడి ఇది ఎండగానే మళ్ళీ తెంపడే అంతే. ఇంకా 2 కటింగ్లు ఉంటాయి. ఒక ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది మీ అనుభవం? 25 నుంచి 30 దాకా వస్తుంది. 20 నుంచి 30 వస్తా అంటే పర్లేదు రైతుకి అయితే. మినిమం 25 తర్వాత పైకే, మినిమం అయితే 25 పైన కిందికి రాదు, 20 పైకి వస్తుంది. ఓకే. ఈ అదే విధంగా మరి మీరు సీడ్ అనేది 3 ఎకరాలు కానీ ఎన్ని ప్యాకెట్లు పెట్టారు అప్పుడు? అప్పుడు 6 ప్యాకెట్లు పెట్టా. 6 ప్యాకెట్లు అంత నార్మట్లే. ఎకరాన్ని 6 ప్యాకెట్లు పెట్టారా? ఎకరాన 2 చొప్పున 3 6 ప్యాకెట్లు 600 గ్రాములు వచ్చినాం.
ఓకే ఓకే అట్లా ఇక మీరు ఏంటంటే నారు కొనుక్కరాకుంటే ఎక్కువ పోసి ఎక్కువ అమ్మినది చాలా మిగిలింది. పక్క ప్లాట్లలో కూడా ఇచ్చినాయి. అంతేనా? నారు మిగిలితే కూడా మీరు బయటకి ఇచ్చారు అంటే నాకు తెలిసి బయటకి ఇచ్చినాం. అట్లా జర్మినేషన్ బాగా వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు కానీ ఎకరానా 200 గ్రాములు పెడతాం. అట్లా పెడితే మనకు నారు ఏంటంటే వాతావరణం మంచిగా ఉన్నా లేకుండా మళ్ళీ బయటకు పోలేం కదా. నారు అమ్మినా చాలా అమ్మినా నాకు అలా అంతా కొడితే 400 గ్రాములు పెట్టినట్టు ఇంకా 200 గ్రాములు బయటకు అమ్మేసిన. ఓకే, అంటే మీకు జర్మినేషన్ కూడా బాగానే ఉంది కాబట్టి బయటకి అమ్మిరు అన్నట్టు. లేకుంటే మీరే మొత్తం నార అమ్మేసిన. అట్లా మొత్తానికి అయితే నల్లికి తట్టుకుంటే రైతుకు అనుకూలంగా ఉంటుంది విత్తనం. రైతులు అయితే పెట్టుకోవచ్చు అండి విత్తనం. ఎందుకంటే మన ఈ సంవత్సరం చూస్తే ఇక్కడ కూడా 100 వెరైటీ పెట్టలేదు. బాగుంది. ఎక్కువ తేజాలు ఈ 3-4 నల్లి మాత్రం మంచిగా గింత కూడా దాన్ని నల్లి తట్టుకున్నది బాగున్నది. అదే నల్లి తట్టుకుంటే మాత్రం దిగుబడి రాకపో మరి సైజు మాత్రం మొత్తం థమ్స్అప్ కలర్ మొదటి నుండి అట్లా బలంగా వచ్చింది కాబట్టి మొక్క అట్లా సైజ్ వచ్చింది. అవును, ఎక్కడ చూసినా కూడా ఒకటే సైజ్ కనిపిస్తాను చూస్తే. ఎక్కడ సైజ్ ఎట్లుందని అదే ఒకసారి రా నాకు సైజ్ చూపిద్దాం. ఇగో ఇది పట్టి పెడితే మస్తు వస్తుంది. ఇది ఇగో ఈ విధంగా ఉన్నటువంటి సైజ్ అనేది మనం పట్టి పెట్టి మార్కెట్లోకి వెళ్తే జెండా పాడవే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సైజు ఏది చూసినా కూడా నీకు ఒకే విధంగా ఉంది. ఎక్కడ కూడా ఇంత కాయమచ్చ సమస్య అయితే కనిపిస్తలేదు. అన్నగారు ఆల్రెడీ ఏరిచ్చారట. ఏరినటువంటి దాంట్లో మాత్రం తాలుగా సమస్య గింత కూడా లేదని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి రైతులకు ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా విపరీతమైన తాలుగా సమస్య వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వెరైటీలో మాత్రం మీకు తాలుగా సమస్య కనిపిస్తలేదు. కాబట్టి రైతులారా మీరు ఒకవేళ 100 వెరైటీ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి వెరైటీ పెట్టుకున్నట్లయితే రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మనతో పాటు రైతు ఈ 3 ఎకరాలకు నేను ఈ సంవత్సరం కొత్తగా పెట్టాను కానీ అయినప్పటికీ కూడా నాకు నల్లికి తట్టుకుంది. ముంత తుఫాను వర్షాల వల్ల కూడా చాలా వరకు కొన్ని 100 వెరైటీలు అనేది కూడా కొంతవరకు డ్యామేజ్ అయినప్పుడు కూడా ఇదే విధంగా డ్యామేజ్ కాకుండా నాకు అనుకూలంగా ఉందని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సీల్ కనుక మీకు కావాలంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు కార్గో ద్వారా కొరియర్ ద్వారా వీలైతే మీకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్న వాళ్ళైతే మీరు వరంగల్ దగ్గరలో అయితే ఉంటుందండి ఈ సీడ్ అనేది. కావాలనుకుంటే మీరు వెళ్ళి కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ.